రాసాడనుకోండి ఆ ఫ్లెక్సీ మీద, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము వస్తే ఎవరిని వదిలిపెట్టడం, ఏ పోలీస్ ని ఉండమని ఒక మాస్ వార్నింగ్ ఇవ్వడం కొంచెం దగ్గరగా లేదా? అది కూడా ఆ లెక్కన ఇంతకుముందు చంద్రబాబు ఇచ్చారు, పవన్ కళ్యాణ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అయితే నా వైసీపీ ఎమ్మెల్యే మంత్రులు గుండా నా కొడకల్లారా రండి అనలేదా? అట్లాగే చంద్రబాబు నాయుడు అంతు చూస్తానని చెప్పలేదా? ఇవన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు ఇవాళ ఆ పదాలు ఇదివరకు సినిమాల్లో చూస్తే డైలాగ్గా ఉంటుంది, బయట మాట్లాడితే దాన్ని తప్పు అంటాం, అంటే వ్యక్తి మాట్లాడితే అది దౌర్జన్యపూరితం అంటాం, లేదంటే గనక అది బెదిరిస్తున్నారంటాం. కానీ రాజకీయాల్లోకి వచ్చేవాడికి ఆ పదం ధైర్యాన్ని ఇవ్వటం, కార్యకర్తలకి బలాన్ని ఇవ్వడం అనేటటువంటి వార్డింగ్ వాళ్ళు ఎలక్షన్స్ ముందు చేశారు. ఇప్పుడు ఈయన ఓడిపోయాక చేస్తున్నాడు, అంతే తేడా. అంటే మాటలతో భరోసా కల్పిస్తారు. ప్రతిపక్షంలో ఎవరున్నా సరే తమ కార్యకర్తలకు భరోసా ఇవ్వాలంటే ఎదురోళ్ళకి వార్నింగ్లు ఇవ్వాలి అన్నటువంటి ఒక ఫెనామినా, ఒక ఫార్ములా బిగిన్ అయిపోయింది. అదే ఇప్పుడు జరుగుతుంది అక్కడ. కానీ ఒకటిసారి పరామర్శలకు వెళ్తుంటేనే ఈ స్థాయిలో జనం రావడం, అందులోకి ఇప్పుడు రెంటపాళ్ళకి సంబంధించి ముందే పోలీసులు ఆంక్షలు పెట్టారు అక్కడ, అలాగే చెక్ పోస్టులు కూడా పెట్టారట. ఎంత భారీగా జనసందోహం తరలి రావడం, మళ్ళీ డౌట్ అదే, తరలిస్తున్నారా నిజంగా తరలి వస్తున్నారా? తరలిస్తుంటే పట్టుకునేవాళ్ళు కదా వీళ్ళు, ఊరుకునేవాళ్ళ. తెలుగుదేశం సోషల్ మీడియా పోస్టులు, సోషల్ మీడియా వాళ్ళు అందరూ ఊరుకునేవాళ్ళ. మందు పంచుతుంటేనో, డబ్బులు పంచుతుంటేనో, లేకపోతే వెహికల్స్ పెట్టి తీసుకెళ్తుంటేనో హైలైట్ చేసేవాళ్ళు కదా.